ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఒక అద్భుతం జరిగింది. టీ20 ఫార్మాట్ లో చివరిసారిగా 936 రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ భారత నీలరంగు జెర్సీని ధరించాడు. ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టుకు కొత్త కెప్టెన్ గా వ్యవహరించిన అయ్యర్ టాస్ గెలిచి ఐర్లాండ్ పై బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో వరుసగా మూడోసారి టైటిల్ గెలవడమే భారత్ అంతిమ లక్ష్యమని అయ్యర్ పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో టైటిల్ గెలిచిన జట్టు అదే జోరును కొనసాగిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ అరంగేట్రం కోసం వేచి చూడాల్సి వచ్చింది. కానీ ఐర్లాండ్ జట్టుకు కొత్త కెప్టెన్ కూడా వచ్చాడు. అలాగే ఐర్లాండ్ టీంలో ఫాస్ట్ బౌలర్లు మాట్ హాలార్డ్, జే ముంద్రాలకు అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ కు అవకాశం కల్పించడం ఐర్లాండ్ కు సంతోషాన్నిచ్చింది. అలాగే ఐర్లాండ్ టీం భారత్ పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. టాస్ గెలిచి మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా ఐర్లాండ్ బ్యాటింగ్ దూకుడుగా ఆరంభించింది. మొదటి ఓవర్లో టిమ్ టెక్టర్ ఒక సిక్సర్ బాదగా రెండో ఓవర్ ను రాస్ అడైర్ వరుసగా 2 బౌండరీలతో ప్రారంభించాడు. కానీ అదే ఓవర్లో రాణా ద్వారా భారత్ తిరిగి పుంజుకుంది. అతను అడైర్ ను అవుట్ చేశాడు. మోకాలి గాయం కారణంగా 4 నెలల పాటు ఆటకు దూరమైన రాణా పోటీ మ్యాచ్లలోకి తిరిగి అడుగుపెట్టాడు. మూడో ఓవర్లో దూబే ఒక క్యాచ్ ను జారవడవడంతో టిమ్ టెక్టర్ అదృష్టవంతుడయ్యాడు. కానీ అతని సోదరుడు హ్యారీ అంత అదృష్టవంతుడు కాలేదు. 3 బంతుల తర్వాత హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో టిమ్ టెక్టర్ నిష్క్రమించడంతో ఐర్లాండ్ కష్టాలు మరింత పెరిగాయి. పవర్ ప్లే చివరి 2 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 36 పరుగుల స్కోరుతో నిలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిలోని సీమ్, స్వింగ్, బౌన్స్ ను గుర్తించి అతను పవర్ ప్లే అంతా రాణా, హర్షదీప్ సింగ్ లతో బౌలింగ్ చేయించాడు. కానీ ఆ తొందరపాటు చర్య తర్వాత ప్రతికూల ప్రభావం చూపింది. చివరి ఓవర్లలో భారత్ ఒక స్పిన్నర్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. 7వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో బెన్ కాలిట్స్ 2 సిక్సర్లు బాదినప్పటికీ ఆ తర్వాతి ఓవర్లో దూబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దూబే తన ఓవర్లో మొదటి బంతికే వికెట్ తీసుకుని బర్త్డే రోజు వికెట్ తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు భాగస్వామ్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో టక్కర్ మరియు డెలానీ జతకట్టారు. ఈ జోడీ నిలకడగా ఇన్నింగ్స్ ను పునర్నిర్మిస్తూ 64 పరుగులు జోడించింది. 13 ఓవర్ నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. 11 ఓవర్లో డెలానీ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను అభిషేక్ జారవడవడంతో ఈ భాగస్వామ్యాన్ని త్వరగా వెడగొట్టే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. 14వ ఓవర్లో టక్కర్ 36 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక 15 ఓవర్లో రాణా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 15 ఓవర్లకు 118 పరుగులకు 5 వికెట్లతో ఐర్లాండ్ ఉంది. అయితే భారత్ ఆ ఊపును అందుకోవడంలో విఫలమైంది. ఎందుకంటే తర్వాత వాషింగ్టన్ సుందర్ వేసిన 16వ ఓవర్లో ఫుల్ టాస్ ను జార్జ్ డాక్రల్ సిక్సర్ గా కొట్టడంతో ఈ దాడి ప్రారంభమైంది. ఓవర్లలో 19 పరుగులు రావడంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో 5 స్టార్ట్ అయింది. తర్వాత 17వ ఓవర్లో ప్రసిద్ధ బౌలింగ్ లో డెలనీ ఒక 4 వరుసగా 3 సిక్సర్లతో 27 పరుగులు రావడంతో ఈ పరుగులు వేటలో పాలు పంచుకున్నాడు. ఈ 2 ఓవర్లు ముగిసిన తరువాత ఐర్లాండ్ 164 పరుగులతో మరింత భారీ స్కోరు దిశగా సాగేలా కనిపించినా అది సాధ్యపడలేదు. అక్షర్ వేసిన 2 కట్టుదిట్టమైన ఓవర్లలో 2 వికెట్లు తీయగా మరోవైపు హర్షదీప్ ఒక పొదుపైన ఓవర్ వేశాడు. భారత్ చివరి 18 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో ఐర్లాండ్ 182 పరుగులకు 9 వికెట్ల స్కోరుతో ముగించింది. ఇది భారీ స్కోరులా కాకుండా పోటీ పడదగిన స్కోరులా కనిపించింది. చివరికి చరిత్ర సృష్టించడానికి ఆ స్కోరు వారికి సరిపోయిందని రుజువైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ టక్కర్ 50, డెలనీ 49 పరుగులు సాధించారు. ఈ ఇద్దరు 5వ వికెట్ కి 64 పరుగులు మరియు డెలనీ, డాక్రల్ కలిసి 6వ వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యాలు సాధించారు. వీరు చూపించిన పోరాట పటిమను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. భారత్ బౌలింగ్ లో హర్షిత్ రాణా 4 ఓవర్లకు 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 4 ఓవర్లకు 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 4 ఓవర్లకు 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, దూబే 3 ఓవర్లకు 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లకు 57 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ప్రారంభంకు ముందు ప్రజలు వైభవ్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం జట్టులో అతనికి స్థానం లేదు. 183 పరుగుల లక్ష్యంతో
భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కు వచ్చారు. హంఫ్రీస్ బౌలింగ్ లో ఒక 6, ఒక 4 కొట్టి అభిషేక్ శర్మ భారత్ కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. మరోవైపు ముంద్రా తన అంతర్జాతీయ క్రికెట్ తొలి బంతికే సంజు సామ్సన్ ను అవుట్ చేసి అద్భుతమైన అరంగేట్రం చేశాడు. అయినప్పటికీ అది అభిషేక్ వేగాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అతను ముంద్రా బౌలింగ్ లో ఒక 6 కొట్టి ఆ తర్వాతి ఓవర్ లో లియామ్ మెక్కార్తీ బౌలింగ్ లో 4 4లు బాదాడు. అరంగేట్రం చేసిన మరో ఆటగాడైన హాలార్డ్ కేవలం తన రెండవ బంతికే ఇషాన్ కిషన్ ను అవుట్ చేసి ఆ తర్వాతి ఓవర్ లోనే అయ్యర్ ను కూడా అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 68-3 స్కోరుతో నిలిచింది. అభిషేక్ 8వ ఓవర్ లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తరువాత అదే ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్ స్పిన్ తో పట్టు బిగించి క్రమశిక్షణతో కూడిన ఓవర్ల పరంపరను కొనసాగించింది. తిలక్ వర్మ ఏమాత్రం రాణించలేక 11 ఓవర్ లో హంఫ్రీస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరోవైపు హాలార్డ్ కలల అరంగేట్రం కొనసాగుతూనే ఉంది. అతను 12 ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ ను అవుట్ చేసి తన 3వ వికెట్ ను పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో ఐర్లాండ్ తమ పట్టును కొనసాగించడంతో భారత్ కు బౌండరీలు కరువయ్యాయి. చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉండగా చివరి 5 ఓవర్లలో 54 పరుగులు అవసరం కావడంతో భారత్ పై ఒత్తిడి బాగా పెరిగింది. 16 ఓవర్లో క్రీజులో కుదురుకున్న శివం దూబే తన వికెట్ కోల్పోవడంతో ఈ ఒత్తిడి పరాకాష్ఠకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అవడంతో ఐర్లాండ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. 18 ఓవర్లో ముంద్రా బౌలింగ్ లో హర్షిత్ రాణా ఒక కీలకమైన సిక్సర్ కొట్టి భారత్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఆ తర్వాత లాంగ్ ఆన్ లో హ్యారీ టెక్టర్ ఒక సులభమైన క్యాచ్ ను జారవాడవడంతో అతనికి ఆరట లభించింది. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆ తర్వాతి బంతికే రాణా అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో హర్షదీప్ సింగ్ లాంగాలో క్యాచ్ ఇవ్వడంతో ఐర్లాండ్ విజయాన్ని ఖాయం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత అరంగేట్రం చేయలేకపోయాడు. దానికి బదులుగా ఐర్లాండ్ ఒక అద్భుతమైన సంచలనాన్ని సృష్టించి ఏ ఫార్మాట్ లోనైనా భారత్ పై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. మెరుపు ఆరంభం లభించినప్పటికీ భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ చేతిలో అపూర్వమైన ఓటమితో టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ప్రస్థానం ప్రారంభమైంది. 2024 టీ20 ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన తరువాత మొదటి మ్యాచ్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వే పైన 13 పరుగుల తేడాతో ఓటమి తరువాత ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ గా ఓటమితో తన ప్రస్థానం మొదలు పెట్టాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో హాలార్డ్ 4 ఓవర్లకు 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, హంఫ్రీస్ 3.5 ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, ముంద్రా 4 ఓవర్లకు 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, డెలనీ ఒక ఓవర్ వేసి కేవలం 3 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకుని భారత్ ను దెబ్బకొట్టారు. భారత్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ 50 పరుగులు, శివం దూబే 25 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు సాధించారు. అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ సెకండ్ వికెట్ కి 29 పరుగుల భాగస్వామ్యంలో అభిషేక్ 27 పరుగులు చేశాడు. దూబే, అక్షర్ పటేల్ 7th వికెట్ కు 35 పరుగులు చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలు సాధించారు. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ హాలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 34 పరుగులతో హిస్టారికల్ విక్టరీ నమోదు చేసింది. నెక్స్ట్ మ్యాచ్ లో ఆయన సూర్యవంశీ భారత్ జట్టులో డెబ్యూ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? ఈ మ్యాచ్ లో ఓటమితో భారత్ నెక్స్ట్ మ్యాచ్ లో పుంజుకుని విజయం సాధించి సిరీస్ ను సమం చేస్తుందా లేక ఐర్లాండ్ ఏదైనా అద్భుతం చేసి సిరీస్ గెలుస్తుందా? భారత్ ఈ ఓటమితో తెలుసుకోవాల్సింది ఏంటి అనే దాని గురించి మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.